చాలామంది చెప్తారు. రోడ్డు మీద ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే, ఆయన చట్టు ఆయన ఒక షర్ట్ పట్టుకొని పట్టుకున్న వాళ్ళకి హీల్ అయిపోద్దని చెప్పి అప్పట్లో నమ్మకం అంతా. ఆయన చెప్పాడు, "పిచ్చి వాళ్ళు మీరు నా చొక్కా పట్టుకుంటే అది హీల్ కాదా? నీకున్న నమ్మకమే నిన్ను హీల్ చేసింది" అని చెప్తారాయన. నీ విశ్వాసమే నీ గురి. అర్థమైందా? సో, కాబట్టి ఇవి ఎన్నో ఉన్నాయి ఇట్లాంటివి. సో, వాటిలో భాగంగా ఇప్పుడు కొన్ని చెప్పుకుందాం. ధ్యానం ద్వారా మన లోపల స్వస్థత ఎలా చేకూరుతుంది చెప్పుకుందాం సైంటిఫిక్‌గా. ఓకే. సో, అంటే ద ఎఫెక్ట్స్ ఆఫ్ మెడిటేషన్ సైంటిఫికల్లీ ఆన్ ద బాడీ అండ్ మైండ్. ఇది కొద్దిగా మనం తెలుసుకోవాలి. సో, ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ఎలా హీల్ అవుతుంది బాడీ? ఓకే. అది స్పిరిచువల్‌గా గానీ, రెండోది సైంటిఫిక్‌గా గానీ మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఎంతైనా ఉంది. ఎందుకంటే మనమంతా ధ్యానులం. మనము శాస్త్రీయంగా పత్రిసారి ఎన్నోసార్లు చెప్పారు. మరోసారి దాంట్లో కొన్ని అంశాలు, ఇంకొన్ని కొత్త అంశాలు చేర్చుకొని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే, కళ్ళు మూసుకొని హాయిగా కూర్చొని, ఓకే, ఒక స్థిర సుఖాసనంలో కూర్చొని, ఎప్పుడైతే మన యొక్క ధ్యాసను శ్వాస మీద పెడతామో, తక్షణమే ఏమవుతుందంటే, శ్వాసకి ఆలోచనకు నేరుగా సంబంధం ఉంది మిత్రులారా. మీ ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి పుడతాయి తెలుసా? మీలో ఉన్న వాయు అంశం నుంచి పుడతాయి. తెలుసు కదా మీకు, వాత పిత్త కఫ అంటే పంచభూతాలు ఏమున్నాయో, పంచభూతాల్లో వాయువు అనేటువంటిదే మన లోపల, వాయువు ఆకాశతత్వం. సో, ఈ వాయువు అనేటువంటిది మన లోపల ఆలోచనలకు ప్రధాన కారణం. ప్రతి ఆలోచన కూడా పుట్టేది మన లోపల ఉన్నటువంటి చైతన్యం నుంచే. కాన్షియస్నెస్ ఉంది కదా, అక్కడి నుంచే పుడుతుంది. అయితే దానికి ఒక ఎలక్ట్రిసిటీ లాగా, బల్బుకి ఎలక్ట్రిసిటీ ఎలాగో, మనకు ఆ శ్వాస తగిలిన తక్షణమే ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. శ్వాస మనకు లోపలికి వెళ్ళడం ప్రారంభించిన తక్షణమే మనలో ఆలోచనలు మొదలవుతాయి. కాబట్టి ఏం చేస్తామంటే, మనం ధ్యానంలో కూర్చున్న ప్రత్యేకంగా ఆ శ్వాసనే గమనిస్తాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేన్ని గమనిస్తారో అది స్లో అవుతుంది. దేన్ని మీరు గమనించడం ప్రారంభిస్తారో అది స్లో అవుతుంది. ఉదాహరణకి అలా కూర్చొని మీకు ఎక్కడో ఇక్కడ పెయిన్ ఉందనుకుందాం, చెయ్యో కాలో పెయిన్ ఉందనుకుందాం. ఏమి చేయనక్కర్లా, ఏ డాక్టర్ అక్కర్లా. సింపుల్, కూర్చొని హాయిగా శ్వాస నెమ్మదిగా నిదానంగా తీసుకుంటూ మీ యొక్క మీ యొక్క అంటే మీరు గమనించే ఆ గమనికను ఆ పెయిన్ ఉన్నటువంటి, అంటే ఆ నొప్పి ఉన్న ఆ ప్రదేశంలో కేంద్రీకరించండి చాలు. దాన్ని గమనించండి. కొద్దిసేపట్లో ఆ పెయిన్ తగ్గిపోతుంది. తెలుసా విషయం? దిస్ ఇస్ కాల్డ్ క్వాంటమ్ హీలింగ్. ఏమంటారు దీన్ని? ఆ క్వాంటమ్ హీలింగ్ కూడా రేపు పూర్తి సబ్జెక్టే ఉంది మనకిక్కడ. ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పండి ఇవన్నీ తెలుసుకోవడానికి. అవునా కదా? సో, కాబట్టి ఇది క్వాంటమ్ హీలింగ్. అంటే ఎక్కడ పెయిన్ ఉందో అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తేనే ఆ తగ్గిపోతుందంటే, మీ మైండ్కి ఎంత శక్తి ఉంది చెప్పండి. ఉందా లేదా? ఉంది కదా. ఇంకొక జరిగిన సంఘటన చెప్తాను. రామకృష్ణ పరమహంస ఆయన పశ్చిమ బెంగాల్లో ఉన్నప్పుడు ఆయనకి అక్కడ ఒక వర్గం ఉండేది. ఆ వర్గం అంటే ఎట్లా అంటే, రాధా రాధా అంటే రాధా వర్గం అని ఒకటి ఉండేది. అంటే అక్కడ ఎట్లంటే, వీళ్ళు అంటే జెంట్సు, అంటే పర్టికులర్గా ఆ సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా అంటే, లేడీస్ లాగా గాజులు వేసుకొని, మెట్టెలు తొడుక్కొని, సో అవన్నీ ఆ సాంప్రదాయం ఆయన ఫాలో అవుతూ వచ్చాడు. ఫాలో అవుతూ వస్తే కొన్ని రోజులకి ఏమైందంటే, మీరు నమ్ముతారు లేదో, అంటే ఆ సాంప్రదాయాన్ని ఆయన ఫాలో అయ్యేసరికి, అంటే ఆయన ఇంకోటి ఏంటంటే, రామకృష్ణ పరమహంస ట్రై చేసిన టెక్నిక్స్ ఎవరు ట్రై చేయాలి ఈ ప్రపంచంలో. అన్ని విద్యలు, అంటే అన్ని రకాల సాంప్రదాయాలు ఆయన పాటించారు. దాంట్లో దీన్ని పాటించడానికి వెళ్ళాడు ఆయన యాక్చువల్గా. అంటే చూద్దాం ఇది ఏందని పాటించకపోతే, అక్కడేమంటే ఒక స్త్రీలాగా ఈయన బిహేవ్ చేయాలి. గాజులు వేసుకోవాలి, మెట్లు తొడుక్కోవాలి. సో, అట్లా అవన్నీ వేసుకుంటూ పోతే ఆయనకి 6 నెలల్లో పీరియడ్ స్టార్ట్ అయింది. ఏమైంది? పీరియడ్ స్టార్ట్ అయింది. ఆయన అంటే నిజంగా అంటే చెప్తున్నా, అంటే ఇది జరిగిన సంఘటన ఇది. మైండ్కి ఎంత పవర్ ఉంది చూసారా? ఏదైతే నమ్మిందో అది స్త్రీలాగా పీరియడ్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఆయన ఆ సాంప్రదాయాన్ని కొన్ని రోజులు వదిలితే కానీ అది స్టాప్ కాల. మళ్ళీ ఆయన ఏం చేశాడు? దాన్ని వదిలేశాడు. వదిలేస్తే మళ్ళీ యథాస్థితికి వచ్చాడు. అంటే ఇంత పవర్ మన మైండ్లో ఉంటుంది. మైండ్ ఎలాంటిదంటే, ఏమి నమ్ముతామో అది ఖచ్చితంగా సాధించి తీరుతుంది. అర్థమైందా? సో, ఎందుకంటే దానికి అంత మహాశక్తి. సో, అంటే అదే మైండ్తోనే, అదే మనసుతోనే మనం బంధానికి కారణమవుతాం, మోక్షానికి కారణమవుతాం. వేరే మనసు కాదు కదా, మనలో ఉన్న మనసే. కాబట్టి దానికి ఏ విధంగా మనం ట్రైనింగ్ ఇవ్వాలి, ఏం నేర్చుకోవాలి, అంటే ఏ దిశలో మనం ప్రయాణించాలనేది మనము మన యొక్క బుద్ధిని ఉపయోగించుకొని మనం ముందుకెళ్ళాలి. సో, అలాగా ధ్యానం ద్వారా ఏమవుతుందంటే,
ఆ యొక్క మైండ్కి అంత పవర్ ఉంది కాబట్టి ఎప్పుడైతే మనం మనస్సు ఖాళీ చేయడానికి శ్వాసను గమనిస్తాం కదా, శ్వాసను గమనించడంతోనే ఏమవుతుందంటే శ్వాస నెమ్మది అయిపోతుంది. శ్వాస నెమ్మది అయింది అంటే మన బ్రెయిన్లో మూడు రకాల తరంగాలు ఉంటాయి. చెప్పాలంటే 4 రకాల తరంగాలు. కళ్ళు మూసుకున్న అంటే కళ్ళు 2 మూసుకున్న తర్వాత జస్ట్ శ్వాస మీద ధ్యాస పెడితే తక్షణమే మన యొక్క బ్రెయిన్లో వేవ్స్, బ్రెయిన్ తరంగాలు అంటాం. బ్రెయిన్ తరంగాలను కొలిచేటువంటి సాధనం ఏదని తెలుసా? ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్ అంటాం. ఏమంటాం? ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్. మన యొక్క హార్ట్ ఉంది కదా, హృదయానికి వచ్చినటువంటి తరంగాలను కొలిచే సాధనాన్ని ఏమంటాం? ఎలక్ట్రో కార్డియోగ్రామ్ అంటాం. సో ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్తో చూస్తే జస్ట్ కళ్ళు మూసుకొని అలాగా నిద్రలోకి కానీ అలాగా జస్ట్ ధ్యానంలోకి జారుకుంటున్నప్పుడు మన బ్రెయిన్ లోపల ఆ వేవ్స్ వచ్చేసి ఆల్ఫా వేవ్స్ అంటాం. అంతవరకు ఇప్పుడు హెచ్చరిక అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. ఈ యొక్క తరంగాలు ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటాయి అంటే బీటా ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. బీటా ఎంత ఉంటుందో చెప్పండి? బీటా వచ్చేసి దగ్గర 20 to 40 హెర్ట్జెస్లో ఉంటుంది. అదే కళ్ళు మూసుకొని కొద్దిగా అలా ధ్యానంలోకి జారుకుంటున్నప్పుడే అది ఆల్ఫాకి చేంజ్ అవుతుంది. ఆల్ఫాలో ఎంత ఉంటుందో చెప్పండి? 9 to 13 హెర్ట్జెస్లో ఉంటుంది. 9 to 13 హెర్ట్జెస్. దాని తర్వాత అలాగనే మనం శ్వాసను గమనిస్తూ పోతే ఇంకా ఈ యొక్క ఆలోచనల సరళి ఇంకా తగ్గుతూ పోతుంది. దాని యొక్క వేగం ఇంకా తగ్గుతూ వస్తుంది. తగ్గుతూ వచ్చినప్పుడు దాని యొక్క ఫ్రీక్వెన్సీ దగ్గర మనకి ఒక 5 నుంచి 9 హెర్ట్జెస్కి వస్తుంది. అంటే 4 to 9 హెర్ట్జెస్కి వచ్చేస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే తీటా ఫ్రీక్వెన్సీ అంటాం, తీటా స్థితి అంటాం. దాని తర్వాత సమాధి స్థితి అంటే డీప్ మెడిటేషన్ స్టేట్కి పోతే అది వచ్చేసి ఏంటి చెప్పండి? సమాధి స్థితి. అక్కడ డెల్టా స్టేట్ అని చెప్తాం. ఏమంటాం? డెల్టా స్టేట్ అంటే ఒక 1 to 3 హెర్ట్జెస్. ఎంత తక్కువ అంటే ఏ ఆలోచనలు ఉండవు. ఈ విధంగా నెమ్మదిగా బ్రెయిన్ యొక్క స్థితి మారుతూ వస్తుంది. ఇలా మారుతూ వస్తున్నప్పుడు అనేక అద్భుతాలు జరుగుతాయి మిత్రులారా. మన దేహంలో అనేక అద్భుతాలు జరుగుతాయి. ఏమైందంటే ధ్యానం చేస్తున్నటువంటి వాళ్ళలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హార్మోన్ ఉంటుంది. మనందరూ కూడా ఇప్పుడు హెచ్చరికగా అంటే ఈ విధంగా అవేక్ఫుల్గా ఉండి ఒక యాక్టివ్గా ఉండి పనిచేస్తుంటాం కదా. ఈ టైంలో మనలో ఏ హార్మోన్ ఉంటుందో తెలుసా? మనలో ఉండేటువంటి హార్మోన్ ఒకటి ఎక్కువగా ఒత్తిడి తీసుకుంటే కార్టిసాల్, లేదంటే హెచ్చరిక అంటే యాక్టివ్గా చేస్తున్నామంటే సెరోటోనిన్ ఉంటుంది. ఈ హార్మోన్ల పేరు విన్నారా? సెరోటోనిన్, కార్టిసాల్. ఈ కార్టిసాల్, సెరోటోనిన్ ఉంది కదా, అది నైట్ మనం నిద్ర స్టార్ట్ చేసేబోయే ముందుకి కార్టిసాల్ తగ్గుతూ పోవాలి, సెరోటోనిన్ కూడా తగ్గుతూ పోవాలి. నైట్ ఏది స్టార్ట్ కావాలి తెలుసా? మెలటోనిన్. ఏం కావాలి? మెలటోనిన్ స్టార్ట్ కావాలి. సో అయితే ఎప్పుడైతే ధ్యానం చేయమో మనము ఎప్పుడు ఒత్తిడి తీసుకుంటాం, ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఉంటాం. నైట్ కూడా నిద్ర సరిగా పట్టదు, డీప్ నిద్ర రాదు. ఓకే, డీప్ స్లీప్ ఉండదు. అక్కడ కూడా కలలు ఎక్కువ వస్తూ ఉంటాయి. మీరు అనుకోవచ్చు కలల్లో ఏం కాదులే అని. అలా కాదు. ఏమవుతుందంటే మన శ్వాసల సంఖ్య ఎంత ఎక్కువ తీసుకుంటామో అంత శక్తి మనం కోల్పోతాము. ఆ విషయం తెలుసా మీకు? ఎందుకంటే ధ్యానంలో శ్వాసలు తగ్గిస్తూ పోవడం యొక్క కారణం కూడా ఉంది. శాస్త్రీయంగా సైంటిఫిక్గా అర్థం చేసుకుంటే ఇఫ్ యూ రెడ్యూస్ ద కన్జంప్షన్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ బ్రెత్స్ యూ విల్ సేవ్ లాట్ ఆఫ్ ఎనర్జీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ప్రాణశక్తిని కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? మన యొక్క శ్వాసల సంఖ్య తగ్గాలి. శ్వాసల సంఖ్య ఎంత తక్కువ ఉంటే, ఇప్పుడు చూడండి, యోగులు ఋషులు గుహల్లో కూర్చొని ఎంతో దీర్ఘమైన తపస్సులో ధ్యానంలో ఉంటారు. ఉదాహరణకి ముమ్మడవరం బాలయోగి 39 సంవత్సరాలుగా నిరాటంకంగా కంటిన్యూస్గా ఆయన ధ్యాన స్థితిలో, సమాధి స్థితిలో ఉన్నారు. అప్పుడు ఆయన అంటే అంత కంటిన్యూస్గా 30 సంవత్సరాలు ధ్యానం చేశారంటే అక్కడ ఏదో లేకపోతే చేయనీకి అవుతుందా? ఆయనకు కావాల్సిన ఆహారము, నీరు అన్ని ధ్యాన స్థితిలో లభించాయి. అమృత బిందువులాగా ఆయన యొక్క లోపల వర్షిస్తూ ఉంటుంది అది. కాబట్టి నీరు లేదు, ఆహారం లేదు, కూర్చున్న చోటనే 39 సంవత్సరాలు దేహం పెరుగుతుంది, వెంట్రుకలు పెరుగుతాయి. సో దేహం అంటే వృద్ధి చెందుతూ ఉంటుంది. మరి ఎలా సాధ్యమైంది అది? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ధ్యానం ద్వారా ప్రతి ఒక్కటి సాధ్యమవుతుంది. ఆ విధంగా ధ్యానంలో మనం ఎప్పుడైతే అట్లా దీర్ఘ ధ్యానానికి పోతూ ఉంటామో, పోయినప్పుడు ఏమవుతుందంటే బ్రెత్ సంఖ్య తగ్గిపోద్ది. చూడండి, మనం యాక్టివ్గా ఉన్నప్పుడు నిమిషానికి 15 శ్వాసలు తీసుకుంటాం. ఒక కుక్క ఉందనుకోండి, అది వచ్చేసి 20-25 శ్వాసలు తీసుకుంటుంది. 12 సంవత్సరాల కంటే ఎక్కువ బతకదు, 12 నుంచి 15 సంవత్సరాలు. ఒక తాబేలు తీసుకోండి,
తాబేలు ఏం చేస్తుందంటే నిమిషానికి 3 శ్వాసలు తీసుకొని 300 సంవత్సరాలు బతుకుతుంది. అవునా? అంటే ఒక యోగిలాగా, ఒక యోగి, ఒక ఋషిలాగా అది ఎప్పుడు కావాలో అప్పుడే, ఎప్పుడు కావాలో అప్పుడు దాని తలను బయటకు పెడుతుంది, లేకపోతే లోపల తీసుకుంటుంది. అన్ని పంచేంద్రియాలను మూసేస్తుంది. అవునా కదా? అవసరం ఉంటే బయటికి తీస్తుంది, లేకపోతే లోపలికి మూసేస్తుంది. కాబట్టి దాని యొక్క జీవితకాలం ఎంత ఉంది చెప్పండి? 300 సంవత్సరాలు. మనకు ఆశ్చర్యం కదా? అంటే ఇట్లాంటి విషయాలను ప్రకృతిలో గమనిస్తే మనకు అంటే ఎంతో జ్ఞానం లభిస్తుంది. ఒక జంతువు నుంచి లభిస్తుంది, చెట్టు నుంచి లభిస్తుంది. అన్నిటిని మనం జ్ఞానం తీసుకోవాలి. ఆ విధంగా శ్వాసలను చూడండి, ఎవరైనా టెన్షన్లో ఉన్నారనుకోండి, బాగా ఎక్కువ టెన్షన్ పడుతున్నారు, వర్రీ అవుతున్నారంటే వాళ్ళ శ్వాసలు ఎంతవరకు పోతాయి తెలుసా? 35 నుంచి 65 శ్వాసల వరకు పోతాయి. అర్థమైందా? అంటే ఒక నిమిషానికి. ఎవరైతే సెక్స్లో పాల్గొంటారు కదా, అప్పుడు కూడా 60 శ్వాసల పైన దాడతాయి. అక్కడ కూడా ఎక్కువ శ్వాసలు ఖర్చు అవుతాయి. అర్థమైందా? సో ఈ విధంగా ఒక్కొక్క యాక్టివిటీని బట్టి, అందుకే ధ్యానంలో ప్రత్యేకంగా శక్తిని కూడగట్టుకుంటాం, శక్తిని ఖర్చు చేయము. అర్థమైందా? సో ప్రాణశక్తి మన ధ్యానంలో కూర్చున్నాం కాబట్టి ఈ యొక్క తరంగాలు అంటే బ్రెయిన్ తరంగాలు తగ్గుతూ వస్తాయి కాబట్టి మనం తీటా స్థితిలోనో డెల్టా స్థితికి వెళ్తాం కాబట్టి ఏ ఆలోచనలు తరంగాలు మన లోపల ప్రవహించవు కాబట్టి, లేదంటే 60,000 తరంగాలంట, 60,000 థాట్స్ పర్ డే దగ్గర ఒక మనిషిలో ఒకరోజు ప్రవహించేది. ఎంత శక్తి ఖర్చు అవుతుంది చెప్పండి? ఎంత శక్తి ఖర్చు అవుద్ది? సో అలాంటిది ధ్యానంలో శక్తిని కూడగట్టుకుంటాం, శక్తిని దుర్వినియోగం చేయకుండా దాన్ని సద్వినియోగం చేసుకుంటాం. కాబట్టి ఆ శక్తి మనలో, ప్రాణశక్తి పెరుగుతూ పోయే కొద్దీ మనలో అన్ని రోగాలు తనంత అవే తొలగిపోతాయి. చూడండి, మనకున్నటువంటి 5 శరీరాల్లో మొదటిది అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. దీంట్లో ప్రత్యేకంగా పర్టికులర్గా ప్రాణమయ కోశంలో అన్ని జబ్బులకు మూలం అక్కడ ఉంటుంది. దానికంటే ఇంకా మనం దీర్ఘంగా ఆలోచిస్తే ఎక్కడ ఉంటుంది? మనోమయ కోశంలో ఉంటుంది. అవును కదా? మనోమయ కోశంలో అనేక మన యొక్క మానసిక దౌర్బల్యము, మానసిక దుఃఖము, బాధలు అన్నీ కూడా మనోమయ కోశంలో పేర్కొని ఉంటాయి. అవన్నీ తొలగించడానికి ధ్యానం ఒక్కటి మాత్రం సమూలంగా తొలగించగలదు. ఓకే, మనమంతా డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఏమడుగుతాం? నాకు ఈ రోగం వచ్చింది, ఇక్కడ నొప్పి వచ్చింది, ఈ అవయవం పనిచేయట్లేదు, నాకేమైనా చెయ్యి అంటాం. అతనికి ఏం తెలుస్తుంది చెప్పండి? అతను తెలిసింది ప్రాణమయ కోశం. నీ అవయవం చూస్తాడు, దాన్ని టెస్ట్ చేస్తాడు, బ్లడ్ బాగుంది, యూరిన్ బాగుంది, ఏం లేదు, పో ఈ మాత్ర తీసుకో అంటాడు, అంతే. అతనికి తెలియదు. అవునా కదా? కానీ ఆ వ్యాధికి మూలం ఎక్కడుందని ఎత్తుకుంటూ పోతే మూడవ శరీరమైన మనోమయ కోశంలో ఉంటుంది మూలం. అది తొలగించినంత వరకు మీ లోపల ఉన్న రోగం పోదు, వ్యాధి తొలగించలేం. అర్థమైందా? ఇది ఎలాంటిదంటే ఒక ఒక ఇంట్లో ఎలుక చనిపోయింది అనుకోండి, ఎలుక నుంచి వాసన వస్తుంటుంది కదా, మనం ఏం చేస్తాం చెప్పండి? ఎలుక వాసన పోవాలని సెంటు కొడతా ఉంటే ఆ వాసన పోతుందా? ఏం చేయాలి? ఫస్ట్ ఎలుకను తీసి బయటేయాలి. అవునా కదా? ఇది మనం చేయవలసింది. అంటే ధ్యానం ద్వారా స్వస్థత ఎలా పొందుతామంటే, ధ్యానం చేస్తూనే కొద్దీ మనం ఎన్నో జన్మల నుంచి చేసుకున్నటువంటి కర్మలు కూడా, కారణ శరీరాన్ని కూడా మనం పరిశుభ్రం చేసుకుంటూ వస్తాము, ఒకటోది. రెండోది, ఆ విధంగా చేసుకుంటూ రావడం వల్ల మన పూర్వజన్మ కర్మల యొక్క తీవ్రత తక్కువ కావడమే కాకుండా వాటిని తొలగించేటువంటి ఆ సామర్థ్యం మనకు కలుగుతుంది. ఎందుకంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అని చెప్తాం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అని చెప్తాం. అంటే అన్ని కర్మలు కూడా మనకు వచ్చే జ్ఞానంతో తొలగిపోతుంది అని. ఏం జ్ఞానం అది? నేను శరీరం కాదు, నేను మనసు కాదు, నేను ఆత్మ పదార్థాన్ని అనేదే నిజమైన జ్ఞానం. అవునా కదా? సో జ్ఞానం అంటే నేను ఇన్ని బుక్కులు చదివాను, తర్వాత ఇంతమంది మాస్టర్ని కలిశాను, ఎన్ని చోట్ల తిరిగాను, అది కాదు జ్ఞానం. నిజమైన జ్ఞానం ఏంటి చెప్పండి? సత్యమే, నిత్యమే సత్యం. నిత్యమేది? ఆత్మ. ఆత్మ అనేది నిత్యమైంది. ఆ ఆత్మను తెలుసుకోవడమే నిజమైన సత్యము. ఆ సత్యము తెలుసుకున్నటువంటి వాళ్ళే నిజమైన జ్ఞానులు. సో నిజమైన జ్ఞానం అంటే ఇది మాత్రమే మిత్రులారా. నేను ఈ దేహం కాదు, ఈ మనస్సు కాదు, ఈ రెండింటినీ నిర్వహిస్తున్నటువంటి ఒక శాశ్వతమైనటువంటి పదార్థాన్ని, అదే ఆ ఆత్మ, అదే నేనే అది. ఐ ఆమ్ దట్. నిసర్గదత్ మహారాజ్ ఒక బుక్ రాశారు, అద్భుతమైన బుక్, ఐ ఆమ్ దట్. ఓకే, సో ఆ శాశ్వత పదార్థాన్ని నేను అని తెలుసుకునే ప్రయత్నమే ఈ ధ్యానం యొక్క
ఈ ధ్యానం యొక్క యాత్ర, ఈ ధ్యానం యొక్క ప్రయాణమే అదే. కాబట్టి మిత్రులారా, సో ఈ విధంగా ధ్యానం చేస్తూ చేస్తూ పోవడం వలన మీ లోపల కార్టిసాల్ ఎంతనా ఉన్నాయి హార్మోన్ మొత్తం వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమైందంటే మీ లోపల ఒత్తిడి అంతా తొలగిపోతుందా. ఓకే, నంబర్ ఆఫ్ శ్వాస అంటే నంబర్ ఆఫ్ బ్రెత్స్, మన శ్వాస సంఖ్య తీసుకునే తగ్గిపోతుందా. సో శక్తి కూడగట్టుకోవడం వలన ఆ ప్రాణశక్తి ఎక్కువైన కొద్దీ గుర్తుపెట్టుకోండి, స్పిరిచువల్గా మనం మాట్లాడుకుంటే రోగాలని ఎట్లా పోతాయంటే, ప్రతి రోగము మన దేహంలోకి వచ్చే ముందే 3 నెలల నుంచి 6 నెలల ముందు ప్రాణమయ కోశంలో నిక్షిప్తమై ఉంటుంది. ఈ విషయం తెలుసా? ప్రాణమయ కోశంలో నిక్షిప్తమై ఉంటుంది. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటామో ఆ యొక్క వ్యాధి మూలము ఈ ఫిజికల్ బాడీలోకి వచ్చే ముందే అక్కడే తొలగిచ్చేస్తాము. దాన్నే ఏమంటామంటే ధ్యానం ద్వారా స్వస్థత అని చెప్తాం. చూడండి ఎలా ఉందో. మనం ధ్యానం చేస్తూ అంటే కూర్చొని ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే అంటే మన యొక్క సహస్రం ఎప్పుడైతే ఈ శ్వాస చూడండి, ఎప్పుడు కూడా శ్వాస సంఖ్య తగ్గుతూ వస్తుంది, శ్వాస నెమ్మది అవుతుంది కదా. అప్పుడు ఏమైందంటే ఇక్కడ క్లోజ్ అయిందంటే ప్రాణశక్తి కావాలి కదా ఈ దేహాన్ని నడపాలంటే. ఇక్కడ క్లోజ్ అయిందంటే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లోజ్ అయిందంటే ఏమవుతుంది, మనకు ప్రాణశక్తి వచ్చే మార్గాలు ఏమన్నా తెలుసా? ఒకటి శ్వాస, రెండవది సూర్యుడు, మూడవది భూమి, నాలుగవది మన యొక్క సహస్రారం. అంటే ఈ విశ్వం నుంచి తీసుకునే ఆ విశ్వశక్తి. ఎప్పుడైతే మనం ఈ యొక్క శ్వాసను మూసేస్తామో, శ్వాసను తగ్గించేస్తామో ధ్యానంలో, అది మూయడం ప్రారంభించినాక అది స్లో అయ్యే కొద్దీ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయ్యి ఇప్పుడు మన శ్వాస ఇక్కడి నుంచి నడుస్తుంది. ఇక్కడి నుంచి అంటే ప్రాణశక్తి కిందికి వస్తూ పోతూ ఇక్కడి నుంచి నడచడం మొదలు పెడుతుంది సహస్రారం నుంచి. సో ఆ సహస్రారం నుంచి ఎప్పుడైతే వస్తుందో ఆ ప్రాణశక్తి అన్ని ప్రాణ యొక్క నాడులు ఉన్నాయి కదా మనలో, 72,000 పైన నాడులు ఉన్నాయి, 3 లక్షల వరకు ఉన్నాయి. ఆ నాడుల్లో ఆ ప్రాణశక్తి ప్రవహించడం వలన ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉంటాయి అన్నీ తొలగించేసి మనకు ముందుగా అంటే నెక్స్ట్ వచ్చే అనారోగ్యాన్ని కూడా అక్కడే సమూలంగా తొలగించబడడం జరుగుతుంది. దీన్ని ఏమంటామంటే ప్రాణిక్ హీలింగ్ అంటాం. ప్రాణశక్తి ద్వారా మనము మన జబ్బులను పోగొట్టుకోవడము. అందుకే నేను ధ్యానంలోకి వచ్చానండి, ఒక 1 మంత్లో నా రోగం తగ్గిపోయి, ఇప్పుడే మేడం వచ్చి చెప్పారు, ఓకే డిప్రెషన్ పోయింది, అనేక రోగాలు పోయినాయి. ఎందుకు పోతాయి? ఖచ్చితంగా పోతాయి. మీరు హాయిగా కూర్చొని ధ్యానంలోకి వెళ్ళే కొద్దీ, ప్రాణశక్తి పెరిగే కొద్దీ మీలో ఉన్నటువంటి ఎన్నో బ్లాక్స్ తొలగించబడతాయి. ఓకే, అదే కాకుండా మన పూర్వజన్మ కర్మల యొక్క తీవ్రత తగ్గుతూ వస్తుంది. అవునా కదా? మన మనోమయ కోశంలో పేరుకున్న అనేక నకారాత్మక అంశాలు అంటే రుణాత్మక అంశాలు ఏముంటాయి అన్నీ కూడా తొలగించబడడం జరుగుతుంది. అంటే డిప్రెషన్ పోతుంది, స్ట్రెస్ పోతుంది, ఇవన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి కార్టిసాల్ హార్మోన్ అతి తక్కువ కావడానికి కారణం ఏంటంటే ధ్యానము. అత్యంత సులభమైన మార్గం ధ్యానం. కార్టిసాల్ అనేటువంటి హార్మోన్. కార్టిసాల్ ఎక్కువ గుర్తుపెట్టుకోండి. ఇప్పటి రోజుల్లో ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్సు స్ట్రెస్సు, బీపీ, షుగర్ ఇవన్నీ ఎన్నో అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒత్తిడిలో ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళ దేహంలో రక్తంలో కార్టిసాల్ ఎక్కువనే ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ఆ రోగాలు తగ్గవు మిత్రులారా. కాబట్టి ధ్యానంలో అలా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనలో ధ్యానం చేసే కొద్ది ఏమవుతుందంటే కొన్ని ఉన్నాయి, ప్రత్యేక హార్మోన్స్ ఉన్నాయి. వాటి పేరు వచ్చేసి గ్రోత్ హార్మోన్ అంటాం. గ్రోత్ హార్మోను ధ్యానంలో లేదా డీప్ స్లీప్లో, ఈ రెండు కూడా ఒకటే, గుర్తుపెట్టుకోండి. సో దీర్ఘమైన లోతైన ధ్యానము, ఇంకోటి డీప్ స్లీప్ అంటే ఒక దీర్ఘమైన లోతైన నిద్ర, రెండు ఒకటే. అర్థమైందా? లోతైన నిద్రలో, డీప్ స్లీప్లో, దీని గురించి నేను కొద్దిగా రీసెర్చ్ చేశాను. డీప్ స్లీప్లో 2 హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. అవేంటంటే గ్రోత్ హార్మోన్, మెలటోనిన్ హార్మోన్. చూడండి, గ్రోత్ హార్మోన్ యొక్క పని ఏంటి తెలుసా? మన దేహంలో ఎక్కడెక్కడ సెల్స్ రిపేర్ ఉంటుందో, సెల్స్ డెత్ అవుతుంటుందో, సెల్స్ వీక్ ఉంటాయో వాటన్నింటినీ పునర్నిర్మిస్తుంది. దాని పేరు గ్రోత్ హార్మోన్. చూసారా ఎంత అద్భుతమైన విషయం? దేహం ప్రతి ఒక్కటి చేసుకుంటుంది. నో మెడిసిన్, నో డాక్టర్. ఏ మెడిసిన్ అక్కర్లేదు, ఏ డాక్టర్ అక్కర్లేదు. అర్థమైందా? అందుకే చెప్పేది సారు, ప్రతిసారి ఎన్నోసార్లు చెప్తారు. సో ఆ విధంగా గ్రోత్ హార్మోన్ ఒకటి ఉత్పత్తి అవుతుంది. అది డీప్ స్లీప్లో, డీప్ మెడిటేషన్లో కంపల్సరీ జనరేట్ అవుతుంది ప్రతి ఒక్కరిలో కూడా. సెకండ్, మెలటోనిన్. డీప్ స్లీప్లో మెలటోనిన్ ఒకటి వస్తుంది. యాక్చువల్లీ నేను
ఎన్నో చోట్ల దాన్ని రీసెర్చ్ చేస్తున్నప్పుడు మెలటోనిన్ గురించి ఏం చెప్తారంటే, ఈ ప్రపంచంలో ఉన్న హాస్పిటల్స్ అన్నిటిని కూడా తొలగించేయొచ్చు. ఎలా అంటే రాత్రి సరైన నిద్ర, డీప్ స్లీప్ ఎవరైతే వెళ్తారో, మనం అనుకుంటాం కదా, నిద్రపోతుంటే నిద్ర వచ్చినట్టుగా అనుకుంటాం. 6 గంటలో 8 గంటలో బెడ్ మీద పడుకుంటే నిద్ర నిద్ర అయింది అని అనుకుంటుంటాం. కాదు. ఒకరోజు రాత్రి 6-7 గంటల్లో 4-7 సైకిల్స్గా నిద్ర నడుస్తుంది. నడిచినప్పుడు ఒక్కొక్క సైకిల్ 90 నిమిషాలు. ఆ సైకిల్లో మనకు కలిగేటువంటి డీప్ స్లీప్ ఎంత తెలుసా? ఓన్లీ 15 నిమిషాలు. ఆ విధంగా రాత్రి అంతా కలిపితే 90-100 నిమిషాలు మాత్రమే డీప్ స్లీప్ వస్తుంది. అంతకంటే ఎక్కువ రాదు. ఆ డీప్ స్లీప్లో మాత్రమే మీ దేహం రిపేర్ అవుతుంది. తప్పితే మీరు పడుకున్నాను, కళ్ళు వస్తున్నాయి, అది నిద్ర కాదు. దాంట్లో ఏం లాభం లేదు. అందుకే ధ్యానులు 4 గంటలు ధ్యానం చేసి 2 గంటలు నిద్రపోయి అయినా కానీ హ్యాపీగా ఉంటారు, హెల్తీగా ఉంటారు. కారణం ఏంటి అంటే, మీరు 3-4 గంటలు ధ్యానం చేయడం వలన మీ యొక్క మనసు శుద్ధి అయిపోయి ఉంటుంది. కాబట్టి పడుకున్న తక్షణమే డీప్ స్లీప్కి వెళ్ళిపోతాం. నో డ్రీమ్స్, ఏ కలలు రావు. ఆ డీప్ స్లీపు 2 గంటలు అయినా కానీ దాని లోపల కావాల్సినంత జరిగిపోయి ఉంటుంది. అందుకే అందరు యోగులు కూడా రాత్రి నిద్రపోయేదే తక్కువ. ఎందుకంటే వాళ్ళు డీప్ మెడిటేషన్లో ఉంటారు కాబట్టి వాళ్ళు నిద్రపోయే 1 గంట చాలు. ఆ 1 గంటలో దేహం మొత్తం శుద్ధి చేసుకుంటుంది, రెడీ అవుతుంది. పొద్దునకి యాక్టివ్గా ఉంటుంది, ఏ రోగాలు లేదు, ఎంతో యాక్టివ్గా, ఎంతో ఎనర్జెటిక్గా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. దానికి కారణం ఇంతే. చూసారా? అంటే ముఖ్యం ఏంటంటే ఒక రోజు రాత్రిలో ఎంత డీప్ స్లీప్ నువ్వు పొందుతున్నావు అనేది ఇంపార్టెంట్. ఆ డీప్ స్లీప్ ఈజ్ ఈక్వల్ టు, అదే సార్ చెప్పారు కదా, 1 గంట ధ్యానం చేస్తే ఈక్వల్ టు 3 గంటలు నిద్రకు సమానము, 4 గంటల నిద్ర సమానం అని చెప్పారు. ఎందుకంటే ఇదే కారణం. అక్కడ 1 గంట కరెక్ట్ ధ్యానం చేస్తే ఇక్కడ 3 గంటలు నిద్ర ఎత్తేయచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే డీప్ స్లీప్లో, డీప్ మెడిటేషన్లో 2 జరిగేది ఒకే ప్రాసెస్సు. ఆ ప్రాసెస్ ఏంటంటే గ్రోత్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది, తర్వాత మెలటోనిన్ హార్మోన్ కూడా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ధ్యానం చేసేటప్పుడు కానీ నిద్రపోయేటప్పుడు కానీ చుట్టూ లైట్ ఉండకూడదు. నో లైట్, ఏ లైట్ ఉండకూడదు. ఉంటే ఏమైంది తెలుసా? మెలటోనిన్ ఉత్పత్తి కాదు, మెలటోనిన్ స్టాప్ అవుతుంది. మీరు నిద్రలో లైట్ వేసుకొని నిద్రపోయారనుకోండి, మెలటోనిన్ స్టాప్ అవుతుంది, డీప్ స్లీప్ రాదు. కాబట్టి ఇలాంటి కొన్ని టెక్నిక్స్ కూడా, ఇట్లాంటి ఎన్నో విషయాలు కూడా మన వేదికలో చర్చిస్తూ ఉంటాం, ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఉంటాం. ఇదొకటి. ఇంకోటి, ధ్యానం ద్వారా ఇంకోటి ఏమవుతుందంటే, మన డిఎన్ఏ అనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. డిఎన్ఏ గురించి వినింటారు. క్రోమోజోమ్, డిఎన్ఏ అంటే మన యొక్క దేహంలో ఎన్నో జీవకణాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి జీవకణాలు? 50 నుంచి 120 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి మన లోపల. ఓకే. ప్రతి సెల్ కూడా లోపల క్రోమోజోములు, ఆ క్రోమోజోములో డిఎన్ఏలు. ఓకే. 23 జతల డిఎన్ఏలు ఉంటే, 23 జతల క్రోమోజోములు ఉంటే దాంట్లో డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏకు ఒకటి ఉంటుంది, టెలిమోర్ అని ఉంటుంది. డిఎన్ఏకు ఆ క్రోమోజోమ్కి చివరిలో టెలిమోర్ అని ఉంటుంది. టెలిమోర్ ఎవరైతే ధ్యానం చేస్తారో టెలిమోర్ అంటే పెరుగుతూ ఉంటుంది. టెలిమోర్ ఎంత షార్ట్గా ఉంటే అంత తొందరగా మన యొక్క జీవితకాలం ముగిస్తుంది. ఆ టెలిమోరు షార్ట్ అయ్యే కొద్దీ అంటే ఈ కార్టిసాల్ పెరగడము, ఎక్కువ ఒత్తిడి తీసుకోవడము, ధ్యానము, యోగము ఏమి చేయకపోవడము, యోగ కానీ ఆసనాలు కానీ ఏమి చేయకపోవడం, అట్లా ఉంటే వాళ్ళ యొక్క జీవన వ్యవధి తగ్గుతూ వస్తుంది అన్నమాట. అదే ధ్యానం చేసే వాళ్ళకి ఏమవుతుందంటే టెలిమోర్ పెరుగుతూ పోతుంది. అందుకే ధ్యానులు అంటే యోగులు చెప్పాలంటే హిమాలయాల్లో అక్కడంతా యోగులు కూడా వాళ్ళ యొక్క టెలిమోర్ను పెంచుకుంటూ పోయి, ఆ టెలిమోర్ అనేటువంటిది మన దేహంలో మన యొక్క జీవితకాలాన్ని నిర్ణయించేటువంటిది ఒక అద్భుతమైన విషయం. అది ఆ టెలిమోర్ను అంటే ఇదంతా సైంటిస్ట్ కనుక్కున్నదే చెప్తున్నాను నేను. టెలిమోర్ను పెంచుకోవడానికి ధ్యానం చేసే వాళ్ళకు అద్భుతంగా పెరుగుతుంది. దీన్ని కూడా దృఢీకరించారు. సో ఇది అద్భుతమైన విషయం. ఇలాగా ఎన్నో సైంటిఫిక్ విషయాలు ఉన్నాయి. ఇంకా టీ సెల్స్ ఉంటాయి. టీ సెల్స్ విన్నారా? టీ సెల్స్ అంటే మన దేహంలో ఆర్మీ సెల్స్ లాగా. ఏదైనా ఒక బ్యాక్టీరియా, వైరస్సు లేదా ఏదైనా రోగాలను వాటన్నిటిని ఎదుర్కొనేటువంటి ఒక ఆర్మీ సెల్స్ ఉంటాయి మనలో. వాటిని టీ సెల్స్ అంటాం. ఈ టీ సెల్స్ తక్కువ అవడానికి కారణం ఏంటంటే మనలో ఎక్కువ స్ట్రెస్సు ఒకటి, ఈ ధ్యానం, యోగం ఏది పరిచయం లేకుండా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడము, తర్వాత మనం అనుభవించే జీవనశైలి ఉంది కదా, వీటన్నిటి వలన వాటిని ఏమంటారంటే ఇమ్యూనిటీ సెల్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఆ ఇమ్యూనిటీ సెల్స్ తగ్గే కొద్దీ మనలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది.
ఓకే, చేపిద్దాం. ఓకే, సో కాబట్టి ఈ టీసీఎల్స్ తగ్గడానికి కూడా కారణము మన యొక్క స్ట్రెస్సే. కాబట్టి దాన్ని కూడా తొలగించాలంటే ధ్యానం అతి ముఖ్యంగా పనికి వస్తుంది మనకి. సో ఈ విధంగా ధ్యానంలో ఈ విధంగా మన దేహం మీద ఎన్నో పరిణామాలు మనం అనుభవించవచ్చు. ధ్యానం చేసే వాళ్ళకి సైంటిఫిక్గా ఇన్ని విషయాలు కూడా సైంటిస్టులు ఇప్పటికే ఎన్నో రీసెర్చ్ చేసి కనుక్కున్నారు. ఇన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి ధ్యానం నుంచి. అందుకే ధ్యానము సంపూర్ణ ఆరోగ్య చికిత్స, అంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఒక పరికరం. కాబట్టి ధ్యానాన్ని మనం అందరం కూడా చేస్తున్నాం, దాని అనుభవాన్ని పొందుతున్నాం. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం అందరం ఒక చిన్న క్రియ చేద్దామా? అంటే ఈ యొక్క సబ్జెక్ట్ వింటూ కొంతమంది నిధులకు జారుకున్నా నాకు తెలియదు. సో ఈ సబ్జెక్ట్ అని చెప్తున్నప్పుడు కాబట్టి అందరూ మరొకసారి బాలక్రియ చేద్దాం. బాలక్రియ పొద్దున చేశాం కదా మార్నింగు. సో అందరూ హాయిగా కూర్చోండి. ఈ శుద్ధి ముద్ర పెట్టుకోండి. శుద్ధి ముద్ర టచ్ చేయండి. చూడండి, ఇక్కడ ఈ ఉంగర వేలికి ఈ బేస్లో ఇక్కడ టచ్ చేయాలి. టచ్ చేసి ఇలా పెట్టుకోండి, తొడ మీద పెట్టుకోండి. స్ట్రైట్ కూర్చోండి, కళ్ళు మూసుకోండి. రైట్, కూర్చున్న తర్వాత చూడండి, కళ్ళు మూసుకొని ఇట్లా అందరూ చేయాలి 21 టైమ్స్. నిద్రంతా పారిపోతుంది, యాక్టివ్గా తయారవుతాం మళ్ళీ. ఓకే, రిలాక్స్. 1 minute ఛార్జ్. హైలీ నాజు తీసుకున్నాం కనుక బాడీ ఛార్జ్ కావాలి. నిశ్చల చిత్తే జీవన్ముక్తి. ముఖంపై చిరుమందహాసం. ఓకే, రిలాక్స్. చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకుందాం. సో క్లాప్స్ కొడదామా? 1 minute సారు నేర్పిస్తారు ఎలా క్లాప్ చేయాలో. ఓకే, రెడీ? 1 2 3. 1 2 3. 1 2 3. 1 2 3. 1 2 3. 1 2 3. 1 2 3. 1 2 3. 1 2 3. 1 2 3. 1 2 3. 1 2 3. ఇంతేనా? ఇంకా గట్టిగా. ఇంకా వెంకటేశ్వర స్వామి రావాలి, వాడపల్లి వెంకటేశ్వర స్వామి రావాలి మన చప్పట్లు విని. ఇంకా 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 చేతులు ఎర్రిపెక్కాలి అట్లే. ఇంకా నిల్చుందాం. స్టాండ్ అప్. ఇంకా ఫాస్ట్. ఇంకా 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 పైకి. వెన్నుపూస సాగాలి అట్లే. మత్తు ఎగిరిపోవాలి. ఇంకా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఇంకా ఆ కలియుగ దైవం దిగి రావాలి అట్లే. ఇంకా
గోవిందా 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 గోవిందా. థ్యాంక్ యూ. జీవితం అంటే నృత్యము, సంగీతము, ధ్యానము. జీవితం అంటే నృత్యము, సంగీతము, ధ్యానము. శివుడు ఏం చేస్తాడండి? శివుడు ఏం చేస్తాడు? ఎప్పుడు ధ్యానం చేస్తాడు, నాట్యం చేస్తాడు, సంగీతం వింటాడు. ఇదే జీవితం. ముడి కావాలా వద్దా మనకు? కొంచెం కొంచెం కావాలా, దండి కావాలా? దండి కావాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఎంతసేపు మనం అందరూ మత్తులో ఉన్నాం. సార్ ఎంతో జ్ఞానం ఇస్తారు. ఆ జ్ఞానం తీసుకోవాలంటే ఇక్కడ సరిపోట్ల శక్తి. ఇప్పుడు శక్తి సంపాదించుకున్నాము, మళ్ళీ ఫ్రెష్ అప్ అయినాము, ఇప్పుడు కొత్తగా జ్ఞానం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో అద్భుతంగా ఉంది కదా. క్లాప్స్ బాగుందా? ఎస్, క్లాప్స్ అంటే క్లాపింగ్ థెరపీ అంటారు కదా దీన్ని ప్రతిరోజు కూడా మీరు కూడా ఇంట్లో పాటించండి. అంటే అందరూ కూడా మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూర్చొని పొద్దున సాయంత్రం కనీసం అంటే 100 సార్లు, ఒక 100 సార్లు ఒక్కసారిగా కొడుతూ పోవాలి. అది కూడా శబ్దం చూశారు కదా ఎట్లుందో, అలానే చేయాలి. రైట్? ఎస్. సో ధ్యానంలో హార్మోన్ల ప్రభావం ఎలా ఉంటుందని విన్నారు కదా. సో ఈ ధ్యానం ద్వారా ఇంకా కొన్ని హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. ఆక్సిటోసిన్, రైట్, అదే లవ్ హార్మోన్ అంటారు దాన్ని. ఆక్సిటోసిన్ ఉత్పత్తి అవుతుంది, సెరటోనిన్ ఉత్పత్తి అవుతుంది, ఎండోర్ఫిన్స్ వస్తాయి. ఓకే, ఇవన్నీ కూడా వస్తాయి. తర్వాత ధ్యానంలో అన్ని చక్రాలు హీల్ అవుతాయి. చక్రాల అన్నిటికి కూడా అద్భుతమైన శక్తి ప్రవహిస్తుంది. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ధ్యానం ద్వారా మన లోపల ఉన్న అన్ని ఎండోక్రైన్ గ్లాండ్స్, వాటిని ఏమంటారంటే అంతఃస్రావిక గ్రంథులు అంటారు. అంతఃస్రావిక గ్రంథులు ప్రతి ఒక్కటి కూడా అది యాక్టివ్గా తయారవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. ఎండోక్రైన్ గ్లాండ్స్ ఎంతమందికి పరిచయం ఉంది? ఇక్కడ హ్యాండ్ రైజ్ చేయండి. ఎండోక్రైన్ గ్లాండ్స్ అని విన్నారా? ఒక్కరు మాత్రమే, ఇంకా ఇక్కడ లేదు. కాబట్టి ఈ జ్ఞానం సంపాదించుకోవాలంటే మీరు జూమ్కి వస్తూ ఉంటే మాతార్ ఫౌండేషన్లో ఇవన్నీ తెలుసుకోవచ్చు సబ్జెక్ట్స్. ఎండోక్రైన్ గ్లాండ్స్ 7 ఉన్నాయి. మనకు సహస్రారం అని చెప్తాం కదా, అది చక్రం అని మనము ప్రాణమయ కోశంలో చక్రం అంటాం. ఫిజికల్ బాడీకి వచ్చేసాక దాన్ని ఏమంటాం? పీనియల్ గ్లాండ్ అంటాం. అయిందా? అది ఈ బ్రెయిన్ మధ్యలో ఉంటుంది. తర్వాత ఇక్కడ ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్రానికి సైంటిఫిక్గా ఒక గ్రంథి ఉంది, అదే నడిపించేది. మనం ప్రాణమయ కోశంలో దాన్ని ఆజ్ఞాచక్రం, మూడో నేత్రము, మూడో కన్ను చక్రం అంటాం. మన ఫిజికల్ బాడీకి వచ్చేసరికి అన్నమయ కోశంలోకి వచ్చేసరికి దాని పేరు పిట్యూటరీ గ్లాండ్. ఏమది? పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్ వచ్చేసి మాస్టర్ గ్లాండ్. మొత్తం మన దేహంలో అన్ని గ్రంథులను, అన్ని హార్మోన్స్ను, న్యూరో ట్రాన్స్మిటర్స్ను, కెమికల్ మెసెంజర్సు, అన్ని హార్మోన్స్ నిర్వహించేటువంటిది ఒకే ఒక గ్రంథి. దాని పేరు ఏం పేరు? పిట్యూటరీ గ్లాండ్. అది ఎక్కడ ఉంటుందంటే మూడో కన్ను ఉంది కదా, కరెక్ట్ ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్ లోపల ఉంటుంది. అది దాని పేరు పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్ చెప్తేనే ఇంకొక ప్రతి గ్రంథి కూడా తన పని చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, దాని ఇన్స్ట్రక్షన్ లేకుండా ఏది పని చేయదు. అందుకే దీన్ని ఏమంటారు అంటే మాస్టర్ గ్లాండ్ అంటారు. ఏమంటారు? మాస్టర్ గ్లాండ్. సో ఈ పిట్యూటరీ గ్లాండ్ తర్వాత నెక్స్ట్ కిందికి వస్తే మనకి ఇక్కడ విశుద్ధ చక్ర అంటాం. ఈ విశుద్ధి చక్ర ఉంది కదా, ఇక్కడ ఏ గ్లాండ్ ఉంటుంది? థైరాయిడ్, పారాథైరాయిడ్. మీకు తెలుసు కదా, థైరాయిడ్ వచ్చిందని చెప్తూ ఉంటాం కదా. అంటే ఆ యొక్క గ్రంథిలో వ్యత్యాసం వచ్చింది, ఇంబ్యాలెన్స్ అయింది, అసమతుల్యమైంది, అందుకే వాళ్ళకి థైరాయిడ్ వస్తుంది. ఆ థైరాయిడ్ హైపోథైరాయిడ్ కావచ్చు, హైపర్ థైరాయిడ్ కావచ్చు. కాబట్టి ఈ గ్రంథి ఏం పేరు? థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్లాండ్ అంటాం దీన్ని. దాన్ని విశుద్ధ చక్ర అని చెప్పి మన ప్రాణమయ కోశంలో పేరు. నెక్స్ట్ కిందికి వస్తే ఇది థైమస్ గ్లాండ్. థైమస్ గ్లాండ్ ఇక్కడ ఏముంటుంది? అనాథ చక్రము. అర్థమైందా? సో ఈ విధంగా నెక్స్ట్ కిందికి వస్తే ఈ పొట్ట, ఈ భాగం ఉంది కదా, దీన్ని సెకండ్ బ్రెయిన్ అంటాం. ఏమంటాము? సెకండ్ బ్రెయిన్. ఎవరైనా విన్నారా గట్ ఫీలింగ్ అని? గట్ ఫీలింగ్ ఎంతమంది విన్నారు? ఎంతమంది చెప్తూ ఉంటారు గట్ ఫీలింగ్? నా గట్ ఫీలింగ్ ఏమంటే ఖచ్చితంగా అవుతుంది కదా. అంటే ఏంటి గట్ అంటే? ఏంటి గట్ అంటే పొట్టనే, కానీ ఆడ ఫీలింగ్ ఉంది. ఫీలింగ్ ఉందా నిజంగా? ఎస్, బికాస్ ఇట్స్ ఎ సెకండ్ బ్రెయిన్. ఫస్ట్ బ్రెయిన్ ఇది కదా, సెకండ్ బ్రెయిన్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఏముంది తెలుసా? ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే దీన్ని కరెక్ట్ కాపాడుకుంటే 150 రకాల జబ్బుల నుంచి బయటపడవచ్చు. ఇది ఒక్కదాన్ని కాపాడుకుంటే 150 జబ్బులు, 1-2 కాదు. చూడండి ఎంత అద్భుతం అది. ఇది ఒక చక్రం, మణిపూర చక్రం. దీని లోపల ఉండే గ్రంథి ఏం తెలుసా? ప్యాన్క్రియాస్ గ్లాండ్. ఏముంటుంది? ప్యాన్క్రియాస్ గ్లాండ్.
దాన్ని మనము కాపాడుకోవాలి. దాన్ని సరిచేసుకోవాలంటే ధ్యానం చేస్తూ పోతే సమగ్ర స్వాస్థ్యంలో ఎన్నో చికిత్సలు చెప్పాం. మేమైతే ఒక్కొక్క చక్రానికి 5 నుంచి 6 రకాల పద్ధతులు చెప్పాం మా వేదికలో. 5 నుంచి 6 రకాల పద్ధతులు ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి 5 to 6 మెథడ్స్ ఐ టాట్. ఒక్కొక్క చక్రాన్ని శుద్ధి చేయడానికి, ఒక్కొక్క గ్రంథిని శుద్ధి చేసే విధానాల్లో 7 నుంచి 8 విధానాలు తెలియజేస్తూ వచ్చాను నేను. ఓకే, సో అవన్నీ ఇక్కడ చెప్పడానికి కాదు, అంత సమయం కూడా లేదు కాబట్టి. సో నెక్స్ట్ ఇది మణిపుర చక్రం, ఇక్కడ ప్యాన్క్రియాస్ గ్లాండ్. దీన్ని సెకండ్ బ్రెయిన్ ఎందుకంటామంటే ఈ బొడ్డు ప్రాంతం ఉంది కదా, ఇక్కడ నుంచి మొత్తం అన్ని అవయవాల కనెక్షన్ ఉంటుంది, అన్ని అవయవాలకు. అందుకే కదా మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు ఆహారం అనేది నోటి నుంచి కానీ నీరు కానీ ఏం పోదు. ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడి నుంచే వచ్చేది, పేగు ద్వారా వస్తుంది కదా తల్లికి మనకున్న ఆ పేగు సంబంధం. సో ఆ అంబలికల్ కార్డ్ అంటాం కదా, ఇక్కడ కనెక్ట్ అయిందంటే ఇక్కడ నుంచి అన్ని అవయవాలకు వెళ్తుంది శక్తి. అందుకే ఎప్పుడైనా చికిత్స చేసుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? ఒక ఆముదమో లేదా ఏదైనా ఆయిల్ తీసుకొని, లేదంటే మేమైతే మూత్ర చికిత్సలో మూత్రం కానీ ఆ ఆముదం కానీ ఇక్కడ వేస్తాం, వేసి బాగా మర్దనం చేస్తే ఇది ఏమవుతుందంటే ఇక్కడ సాఫ్ట్ అయిపోతుంది. సాఫ్ట్ అయిపోయి మనం చేసినట్టు మర్దనం ఉంది కదా, ప్రతి నరాలు ఉన్నాయి కదా, అన్ని నరాలు యాక్టివేట్ అవుతాయి. 72,000 నర్వ్స్ ఇక్కడ కనెక్ట్ అయినాయి తెలుసా మీకు? 72,000 నర్వ్స్ ఇక్కడ కనెక్ట్ అయినాయి. ఎంత ఇంపార్టెంట్ చెప్పండి ఇది. దీన్ని ఒక్కదాన్ని ట్రీట్ చేసుకుంటే యాసిడ్ లేదు, గ్యాస్ట్రిక్ లేదు, కాన్స్టిపేషన్ లేదు, లూజ్ మోషన్ లేదు, ఇండైజెషన్ లేదు, ఏమీ లేదు. తర్వాత డయాబెటీస్ లేదు, బీపీ లేదు. ఎవరికైతే పొట్ట దెబ్బనిందో వాళ్ళకి డయాబెటీస్ గ్యారంటీ. అంటే ఈ చక్రం ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతుందో వాళ్ళకి ఖచ్చితంగా డయాబెటీస్ వస్తుంది. ఎందుకు రాదు? డయాబెటీస్ కోసం ఏ డాక్టర్ దగ్గర పోనక్కర్లా. దీన్ని కరెక్ట్గా ఈ చక్రాన్ని కరెక్ట్ సరి చేసుకుంటే మీ డయాబెటీస్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఓకే, కాబట్టి ఇది ప్యాన్క్రియాస్, ఈ యొక్క గ్రంథి. సో ఇక్కడ థైమస్ ఉంది కదా, థైమస్ గ్లాండ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది ఏం చేస్తుందంటే ఊపిరితిత్తులు, ఈ హృదయం రెండింటికి కనెక్షన్ ఇస్తుంది. ఈ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని, హృదయ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏ గ్లాండ్ కరెక్ట్ ఉండాలి? థైమస్ గ్లాండ్. దానికి అనేక విధానాలు, ముద్ర చికిత్స, ఆకుప్రద చికిత్స, కలర్ థెరపీ, క్రిస్టల్ థెరపీ అన్నీ చెప్పాం. ప్రతి ఒక్క గ్రంథికి అన్ని చికిత్సలు చెప్తూ వచ్చాం మేము. ఓకే, సో అది ఒకటి. నెక్స్ట్ దీని తర్వాత కిందికి పోతే స్వాదిష్టానం. స్వాదిష్టానం మా అందరికి తెలుసు, లైంగిక వ్యవస్థ. అది యాక్చువల్ చెప్పాలంటే క్రియేషన్కి అదే మూల కారణం కదా. అక్కడ లైంగిక గ్రంథులు, గోనాడ్స్ అంటాం, లేదంటే టెస్టిటీస్, ఓవరీస్ అంటాం. ఈ 2 గ్రంథులు ఉంటాయి అక్కడ. ఓకే, సో ఆ స్వాదిష్టానం అనేది ఎలా అంటే మూత్రపిండాలు నిర్వహిస్తుంది. అది మూత్రపిండాలు ఉన్నాయి కదా, సో మూత్రపిండాలు విసర్జన అంటే అక్కడి నుంచి మూత్రం రావడం కానీ, ఆ మూత్రపిండాలు, యూరిన్ బ్లాడర్ అన్నింటినీ కూడా అదే చూసుకుంటుంది ఆ గ్రంథి. ఆ గ్రంథులు కరెక్ట్గా ఉంటే, లైంగిక గ్రంథులు కరెక్ట్గా ఉంటే మన లక్షణాలు కూడా అద్భుతంగా ఉంటాయి. పిల్లలు కూడా ఈ మధ్య కాలంలో జరిగిన ఒక తప్పు ఏమంటే లైంగిక గ్రంథులు సరిగా పనిచేయట్లేదు. దానివల్ల వాళ్ళ లక్షణాలు పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నాయి ప్రస్తుత సొసైటీలో. అర్థమైందా? దానికి చికిత్స కూడా మేము చెప్పాము, టీచ్ చేశాం. నెక్స్ట్ కిందికి పోతే మూలాధారం. మూలాధారం ఎట్లా అంటే ఇక్కడ నుంచి కింద ఉన్న కాళ్ళు, చేతులు, ఈ స్పైనల్ కార్డు మొత్తం ఆ స్కెల్టన్ ఏముందో మస్కులర్ సిస్టమ్ అంటాం కదా, దాన్ని మొత్తాన్ని నిర్వహించేది మూలాధారము. మూల ఆధారం మొత్తం దేహాన్ని నిలబెడుతుంది. అది ఈయన ఏమైనా మూలాధారంలో చూడండి, చాలామందికి ఏమంటారు బ్యాక్ పెయిన్ అంటారు, తర్వాత ఈ సయాటికా, లోయర్ బ్యాకు, తర్వాత డిస్క్ కొలాప్స్, ఇవన్నీ కారణం ఏంటి? మూలాధారం చెడిపోయింది, ఇంతే, వేరే కారణం ఏం లేదు. సో ఇవన్నీ కూడా ధ్యానంలో ఆటోమేటిక్గా అన్ని రెక్టిఫై అవుతూ వస్తాయి. మీరు ప్రత్యేకంగా ఎన్నో చికిత్సలు ఉన్నాయి, చేసుకోవచ్చు. దాంతోపాటు ధ్యానం చేస్తూ ఉంటే, నిరంతరంగా ధ్యానం కరెక్ట్గా చేస్తూ పోతే, అందరికి చూడండి ఎంతోమందికి ధ్యానం చేస్తే ఈ నొప్పులు పోయాయి, ధ్యానం చేస్తే ఈ రోగాలు తగ్గినాయి చెప్తుంటారు లేదా? కారణం ఇంతే, ఇంకా వేరే కారణం ఏది లేదు. అర్థమైందా? సో ధ్యానం ద్వారా ఇంత అద్భుతమైన చికిత్సలు మనం పొందుతాము. ఓకే, సో ఇప్పుడు మన యొక్క ఈ సెషన్ని ఇంతటితో మనం కంప్లీట్ చేస్తున్నాము. ధ్యానం ద్వారా హార్మోన్ల ప్రభావము, ధ్యానం ద్వారా మన దేహం మీద సో కలిగేటువంటి అనేక ప్రభావాలు మనం తెలుసుకున్నాం. సో దీని ఇంతటితో ముగిద్దాం. తర్వాత నెక్స్ట్ సెషన్ మన సీనియర్ మాస్టర్ శంకర్రావు సార్ యొక్క ఆధ్యాత్మిక ప్రసంగం ఉంటుంది. దానికి ముందు మనకు విశేష వ్యక్తి అంటే మన యొక్క సీనియర్ మాస్టర్ అయినటువంటి లక్ష్మణరావు సార్ వచ్చారు. వారిని వేదిక మీదకి ఆహ్వానించుకొని వారి యొక్క మెసేజ్ తీసుకోవడానికి ప్రయత్నించాం. ప్లీజ్ సార్. సో మీ యొక్క మెసేజ్ పొద్దున్నే తీసుకోవాలనుకున్నా, మీరు అంటే లేట్ అయింది కాబట్టి
తర్వాత సార్ యొక్క మెసేజ్ తీసుకొని నెక్స్ట్ సెషన్కి పోదాం. దట్ ఈస్ ద లాస్ట్ సెషన్. లంచ్కి ముందు ఇంకొక సెషన్ ఉంటుంది, అది కంప్లీట్ చేసుకొని లంచ్ బ్రేక్ ఇస్తాం. ఎస్ సార్, ప్లీజ్. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మరి సద్గురు ఫౌండేషన్ ఎక్కడో బెంగళూరు నుంచి ఈరోజు ఇక్కడ మనకి జ్ఞానం పంచడానికి వచ్చిన మరి గ్రేట్ మాస్టర్కి, ధ్యానమెత్తులందరికీ ధ్యానాభివందనాలు. మనం నేర్చుకోవాలా. కూర్చోండి బంగారు. నేర్చుకోవాలా. ఎందుకు వచ్చాం భూమి మీదకి? ఎన్నో జన్మలో నేర్చుకోవటానికి భూమి మీదకి వచ్చాం. మరి ఒక పరిపూర్ణ దైవత్వంగా మారటం కోసం వచ్చాం ఎన్నో జన్మలో. అది ధ్యానం మనకి శక్తినిస్తుంది, ఎనర్జీనిస్తుంది. మరి మనలో మార్పు రావాలంటే ఏం చేయాలా? మన లోపాలు ఎత్తుక్కోవాలా. ప్రతిరోజు ఇక్కడ మూడు ఉన్నాయి నాకు. గుణాలు అవన్నీ వదిలేయండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మన లోపాలు. మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర 3 ఉంటాయి: దానవత్వం, మానవత్వం, దైవత్వం. మనం ఎందుకు ఎన్నో జన్మలు ఎత్తింది? ఆ స్థితి నుంచి మెల్లమెల్లగా ఆ స్టేజీ వదిలేసి దానవత్వాన్ని నుంచి మానవత్వ స్థితికి వచ్చి దైవత్వ స్థితికి రావాలా. అది మన రేంజ్. ఎవడైనా భూమి మీదకి వచ్చేది ఈ శరీరంలో ఉండగానే, అంటే ఆత్మస్వరూపం, దైవ స్వరూపం. మరి దైవత్వంగా జీవిస్తున్నానా లేదా అనేది మనం చాలామంది మన మాస్టర్స్ లెవెల్స్లో ఎలా ఉంటున్నాం అంటే, నాకు ఎనర్జీ వచ్చింది, 3వ కన్ను తెరుచుకుంది, హాస్టల్ ట్రావెలింగ్ చేసాం, ఓహో అది కాదు. ఎనర్జీ ఈజ్ ఎనర్జీ. కానీ మార్పు తెచ్చుకోవాల్సింది ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలా. ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలంటే ఏం చేయాలా? ఎనర్జీ నీకు వచ్చిన దాన్ని నువ్వు దాన్ని ఎలా వాడుకుంటావని బట్టి ఉంటుంది. రావణాసురుడు ధ్యానం చేశాడు, ఆయనలాగా ప్రపంచంలో ఎవడు చేయలా. ఆయన కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఆయన మనకి ఇచ్చిన సందేశం ఏంటి? నేను ముల్లోకాలు జయించిన, అస్త్రశస్త్రాలు పొందిన, అంత అద్భుతం పొందినా కానీ అహంకారంతో హింస చేసి సర్వనాశనం అయ్యాను ఆయన అని మనకు సందేశం ఇచ్చాడు. అవునా? మరి గురువుగారు మనకి ఇచ్చిన గ్రేట్ ఫస్ట్ వర్డింగ్ ఏంటి? ఏమని చెప్తాడు? మన ఏమని సంబోధిస్తాడు? మొట్టమొదట మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. ఆయన గురువుగారు ఆ లెవెల్లో ఉన్నారు కాబట్టి అందరూ గాడ్స్, అందరూ దేవుళ్ళలాగానే కనపడతారు. ఎస్, మన గాడ్ అంటున్నాడు. నేను గాడ్ అయిపోయానా? ఫ్రెండ్స్ స్థితికి వచ్చానా లేదా? మిత్రత్వం, మైత్రి స్థితిలో ఉంటున్నానా లేదా? మనం చెక్ చేసుకోవాలి. మిత్రత్వం అంటే అక్కడ ఆలోచన ఏ ఉన్నా నేను ప్రేమిస్తా. అక్కడ ఆశించే స్థితిలో ఉండవు. అక్కడ 10 మిత్రులు, 10 మంది ఆలోచనలు వేరుగా ఉన్నా కానీ ఇక్కడ, అవునా, నేను వాళ్ళతో కలిసి జీవిస్తున్నా, వాళ్ళతో ఆ ఫ్రెండ్షిప్ చేస్తున్నా. మరి నేను ఇంట్లో ఎందుకు చేయలేకపోతున్నాను? ఇంట్లో ఎందుకు తేడాలు వస్తున్నాయి? ఒక అద్భుతమైన ఆనందమయ జీవితం అనుభవించి కలిసి జీవించాలని వచ్చి ఇక్కడెందుకని లవలవలాడుతున్నాం? అక్కడ తేడా ఉంది, ఇక్కడ తేడా ఉంది, అక్కడ ఇది ఉంది, ఇక్కడ ఉందని బాధపడుతున్నాం. అవునా? మరి ఆ మిత్రత్వం ఎవరితో చేయాలా? బంగారు చెప్పండి. గ్రేట్ మాస్టర్స్ బంగారు అందరూ. ఎవరితో అంటే నాతో నేను మిత్రత్వం చేయాల, తర్వాత భార్యతో, భర్తతో, బంధువులతో స్నేహం. అవునా? అక్కడ అందరితో మిత్రత్వం చేయగలిగితే ఇక్కడ
వేరు వేరు స్థితిలో ఉన్నా కానీ, ఎవరి ఆలోచనలో ఉన్నా కానీ, నలుగురిలో ఏది ఓకే అయితే దాన్ని యాక్సెప్ట్ చేసి, దానికి ఇష్టం లేకపోయినా కానీ నేను నా భావాలు వేరుగా వాళ్ళని కలిసి పనిచేయాలి. అది మిత్రత్వం ఒక అద్భుతాన్ని క్రియేట్ చేస్తుంది. అర్థమైందా? అది ఎక్కడ ఇంట్లో గొడవలు ఉండవు. ఇక్కడ ఎందుకు ప్రాబ్లమ్స్ అంటే అక్కడ ఆలోచనలు వేరుగా ఉంటాయి, ఇక్కడ ఆలోచనలు వేరుగా ఉంటాయి. వేరుగా ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ నాకు ఇబ్బందిగా ఉంటుందని ఫీల్ అవుతున్నాం. కానీ ఇబ్బంది కాదు, అది నేర్చుకోవటానికి వచ్చాం. కానీ అది తెలిస్తే ఆనందం 2 రకాలుగా నేర్చుకుంటాం భూమి మీద. దుఃఖంగా నేర్చుకుంటాం, ఆనందంగా నేర్చుకుంటాం. దుఃఖానికి కారణం ఏంటి? అజ్ఞానం. అజ్ఞానం అంటే నా సమస్యలకి, కష్టాలకి, బాధలకు కారణం వేరే వాళ్ళు అనుకోవటం, వెనకవాడ, పక్కవాడ, పైవాడ అనుకోవటం అజ్ఞానం. నేను శరీరాన్ని మాత్రమే అనుకోను. నేను ఈయన తిడతాను, ఆయన వాస్తవానికి ఆయన ఎలా కర్త అవుతాడు? నేను నీకు డబ్బులు ఎగ్గొట్టే బంగారు, నీ వాస్తవానికి నువ్వు ఎలా కర్త అవుతావు? అంటే ఆ జ్ఞానం మనకి ఇక్కడ లేదు. ఆ జన్మలో ఎగ్గొట్టి, ఆ జన్మలో తిట్టి తోడు తెచ్చుకుంటున్నా ఆ జ్ఞానం నేర్చుకోవడానికి. ఆ జ్ఞానమే మనం ఇక్కడ లేనప్పుడు అది అన్ని బాధలో ఏది ఉంటుంది. ఆ జ్ఞానం ఇక్కడ ఉంటే ఎంజాయ్గా ఆనందంగా జీవించాలని ఇక్కడికి వచ్చాం. మరి ఆ ఆనందం ఎందుకు పొందలేకపోతున్నాం? ఆత్మస్వరూపం ఎప్పుడు నిత్యానందంలో ఉండగలిగే స్థితి రావాలా. మరి ముఖ్యంగా ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరికీ ధ్యానాభివందనాలు. మరి ఎంతోమంది ఇక్కడ ఏంటంటే ఎన్నో రకాలుగా, ఒకటి కాదు, కలర్ థెరపీ నాకు చాలా ఇష్టం. కలర్ థెరపీ మీద ఎందుకంటే ఇది పిరమిడ్లో పరిశోధన చేసే, పిరమిడ్లో కలర్ థెరపీ చేస్తే ఏమవుతుంది? ఊరినే పిరమిడ్లో వాటర్ కలర్ థెరపీలో అది వాటర్ పెడితే శుక్లాలు కూడా తగ్గినాయి. అంత అద్భుతాలు, ఏ రోగమైనా తగ్గుద్ది అక్కడ. ఇదేది మరి బయట దానికినో పిరమిడ్లకి ఎలా ఉంటుంది డిఫరెన్స్ అని చూస్తే 100% ఎక్సెస్ ఈ పిరమిడ్ ఇవ్వటం మొదలుపెట్టింది ఈ కలర్ థెరపీలో. అందుకనే పైన లాస్ట్లో ఇది శ్రీచక్ర చామర చూసారా? ఎవరన్నా వెళ్ళారు? చూసిన వాళ్ళు పైకి ఎత్తండి, చేతులు పైకి ఎత్తండి. అబ్బో, మరి అక్కడ కలర్ థెరపీ పైన ఇదేంటంటే డైరెక్ట్గా మార్నింగ్ 6 కానించి ఇటుపక్క సాయంత్రం 6 వరకు అటుపక్క మొత్తం అంతా చామర్ అంతా ఆ లైటింగ్ ఉంటుంది. ఆ లైటింగ్లో కలర్స్ ఈ గ్లాసెస్ పెడితే లోపల కూర్చున్న రకరకాల రోగాలన్నీ అద్భుతంగా తగ్గుతాయి బంగారు. మన వశిష్ఠ గౌతమ్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందామా? థ్యాంక్ యూ. ఒక కళ, గురువుగారి కళ, ప్రపంచంలోనే అత్యద్భుతమైన పిరమిడ్, ప్రపంచంలోనే ఒక తాజ్మహల్ పిరమిడ్. అదొకటి కాదు, నాకు తెలిసి ఒక వారం రోజులు ఆ డార్మెటరీ రూమ్స్లో పండుకుంటే ఏ రోగమైనా తగ్గుతుంది. ఇప్పుడు కాదు, అది కంప్లీట్ అయిన తర్వాత, అర్థమైన తర్వాత. అలాగే మరి 1 గంట ధ్యానం చేసి పైకి వెళ్ళి ధ్యానం చేద్దాం అనుకుంటే మరి హాస్టల్ ట్రావెలింగ్ని ఎన్నో అనుభవాలు పొందుతాం. ఆ స్థితిగా తయారవబోతుంది. మరి ఇక్కడ మరి ఉభయ గోదావరి జిల్లాల్లో వాళ్ళందరూ అదృష్టవంతులు గట్టిగా చెప్పుకోవాలంటే మరి, అవునా? అలాగే పుష్కరాల టైంకి మనం ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలా. ఇది ఒక అదృష్టంగా ఫీల్ అయ్యి టార్గెట్స్ పెట్టుకొని మరి మొత్తం ఏసీఏ, మొత్తం ఇవన్నీ అన్నీ A to Z మొత్తం ఆఖరికే 120 రూములు కట్టబోతున్నాం. అద్భుతంగా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎందుకనంటే ఇవాళ అక్కడ గుడి దగ్గరికి చాలామంది శనివారం అనేసరికి చాలామంది వస్తున్నారు. మరి ఆ గుడికి కూడా మరి వెంకటేశ్వర స్వామికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఇది ఎమ్మెల్యే గారు మాకు ఈ 2 కాన్స్టిట్యూషన్లు అన్నారు. మీ కాన్స్టిట్యూషన్కి ఇది కాదు, ఇది ఈ జిల్లాకు కాదు, ఈ రాష్ట్రానికి కాదు, ఈ దేశానికి కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది ఇదని చెప్పాను నేను.
అది చూడటానికి కానీ ఆ శక్తితో ఉండే స్థితులు కానీ అద్భుతంగా మనలో అంత ఈదేది. ఇది మామూలుగా చిన్న మీటింగ్ ప్లేసు జరిగే ఈదిలో ఇది అనుకున్నాం. ఇది యాక్చువల్గా ఇది పట్టదు. రాబోయే రోజులు ప్రతి ఆదివారం ఇది నిండిపోవాలి మా లెక్క ప్రకారంగా. ఇక్కడ అన్నీ ఎటు చూసినా రూములు గేములు ప్రతి ఒక్కరు రాబోయే రోజుల్లో 6 నెలల ముందు మనం డేట్ ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ దీంట్లోకి మనం కూర్చోవాలన్నా ధ్యానం చేయాలన్నా మరి ఆ రూమ్స్లో ఇది అవ్వాలన్నా కానీ అంత టైట్ అవుతుంది బంగారు. ఇది ప్రపంచం అంతా ఒక్క ఏదో ఈ దేశంలో వాళ్ళు కాదు, ప్రపంచం అంతా కూడా ఇక్కడికి రాబోతుంది. ఇది మాత్రం సత్యం. దీంట్లో నేనేంటి, నా భాగస్వామి ఏంటి, ప్రతి ఒక్కరూ ఆలోచించాల. ఆ విజయలక్ష్మి మేడం ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. ఏంట్రా నడవట్లేదు దీంట్లో, ఇదేంటి గొడవలేంటి ఇదనే స్థితిలో నేను ₹1,00,00,000 ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశారు మేడం గారు. అవునా? మరి మనం ఒకటి గుర్తుంచుకోవాల్సింది, డైరెక్ట్గా చెప్తున్నాను నేను, ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళేదానికోసం రేత్రింబవళ్ళు కష్టపడుతున్నాం. అవునా? అది నాది, ఇది నాది, ఇది నాది, కనపడినంత ఆ బిల్డింగ్లు నాయి, అన్నీ ఆ పొలం నాది అని అంటున్నాం. కానీ ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్తాం బంగారు? ఏం తీసుకెళ్తాం? మీరు ఇచ్చిందే మీ తోడు వస్తుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. ఇవ్వటానికి మీరు వదిలితేనే కానీ మళ్ళా వచ్చేది రాదు. అవునా? వదలందే అది. మీరు ఏదైతే ఇచ్చారో దానికి 10 రెట్లు మీకు ఇవ్వటానికి ప్రకృతి రెడీగా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఇవ్వటం అనేది ఒక అదృష్టంగా ఫీల్ అవ్వండి. నేనేదో ఇస్తున్నాను అనే ఫీలింగ్ కాకుండా ఒక అదృష్టంగా ఫీల్ అవ్వండి. ఎప్పుడైతే ఇదైతే ఇది మనకి ఇచ్చేస్తాం, దీనికి ఇండివిజువల్గా ఏదేది ఇక్కడ పేర్లు కూడా పెట్టబోతున్నాం. ఇంతవరకు పేర్లు ఎక్కడ పెట్టట్లా. ఇక్కడ దీనికింత రేట్ ఇది అనేది జీవితాంతం మీరు మనం ఉన్నా లేకపోయినా మన పేరు ఇక్కడ ఇది ఉన్నంతకాలం ఆ పేరు మనకు ఉంటుంది బంగారు. అది మాత్రం గుర్తుంచుకోండి. అది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో భాగ్యం. మన వాళ్ళు ఏమనుకోవాలా, మన మనవాళ్ళు వాళ్ళ పిల్లలు ఏమనుకోవాలా, మా తాతగారు మన వాళ్ళు అందరూ దీంట్లో కష్టపడి దీనికి అంతా ఇది ఇచ్చారంట అనే ఫీలింగ్ వాళ్ళకి కావాలి బంగారు. రాబోయే రోజుల్లో మన మీద ఆ స్థితి కావాలా. ఒక అదృష్టంగా ఫీల్ అవుదాం ఇక్కడ. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో తలుసుకుంటే బయటికి వెళ్ళాల్సిన పని లేదు, అంత ధనికమైంది. ఇప్పుడు కర్తాలకు పంపించాం. మీరు దగ్గర ఈ 2 జిల్లాల గురించి 5 కోట్ల పైగా పంపించి ఉంటారు ఇంతవరకు. అవునా? ఒక్క సంవత్సరంలో 10 కోట్లు ఇవ్వలేమా బంగారు? మనం ఎందుకు ఇవ్వలేము? అటువంటి వాళ్ళు 10 మంది వస్తే 10 కోట్లు వచ్చేసాయి. అవునా? ఇవ్వదాం, ఇచ్చి అద్భుతాలను సృష్టిద్దాం. ఎందుకంటే ఎక్కడ వరకు అక్కడ చేయటమే కాబట్టి మొత్తం అంతా కూడా దీన్ని అద్భుతంగా తయారు చేద్దాం. మరి ఆనందమైన జీవితం అంటే సమస్యలు లేకుండా జీవితమే ఉండదు, కష్టాలు లేకుండా జీవితమే ఉండదు. ఎంజాయ్ చేద్దాం అది. అంతేగాని అయ్యో నాకు వచ్చినాయి అనుకుంటే అది పట్టుకుని ఇదవుతుంది. రేత్రి తర్వాత పగలు వస్తుంది, చీకటి తర్వాత వెలుగు వస్తుంది, కష్టం తర్వాత మనం వదలట్లా. కష్టం వచ్చింది గట్టిగా వాటేసి కూర్చుంటున్నాం, దాని సుఖానికి యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. అది ఆటోమేటిక్గా జరిగే ప్రక్రియలు అంతే. దాంట్లో నుంచి మనం పిరమిడ్ మాస్టర్లు అంటే నిజంగా గురువుగారు ఏం పొగుడతారో, ఎన్నో మీరు అన్ని అనుభవాలు పొంది అన్ని కర్మలు తీరి ఇక్కడికి వచ్చిన గ్రేట్ మాస్టర్స్ అనుకుంటున్నాం. మరి గురువుగారు లాగా ఎందుకు ఉండలేకపోతున్నాం? మనని చెక్ చేసుకోవాలా. ఎలా అద్భుతమైన ఏది కావాలంటే ఇవ్వటానికి పైన రెడీగా ఉంది. వాక్క్షేత్రం ఏమని చెప్పాడు గురువుగారు? వాక్క్షేత్రం పర్ఫెక్ట్గా ఉండాలని. 99% ఇది అవుతుంది, అయ్యింది, థ్యాంక్స్ చెప్పుకోండి, అయి తీరుతుంది. ఏది కావాలన్నా అది. మీకేం కావాలన్నా, డబ్బు కావాలన్నా, డబ్బు లేక ఇబ్బంది పడుతున్నారా, డబ్బు కావాలా, వచ్చింది థ్యాంక్స్. రోజు ఏదన్నా 40 రోజుల్లో మీకు ఎక్కడి నుంచి వస్తుందో నాట్ నెసరీ, వచ్చి తీరుతుంది. అట్లా నేను పొంది ఉన్నాను కాబట్టి చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అద్భుతమైన ఈ అవకాశాన్ని మీరు కల్పించారు. సో మహాతార్ ఫౌండేషన్ నుంచి ఎందుకంటే మీరు అక్కడి నుంచి ఎక్కడో బెంగళూరు నుంచి నేనే అడిగా ఈయన్ని, సార్ మా ఏరియాలో కూడా ఇక్కడ కూడా పెట్టండి. ఇక్కడ ఏదేది ఎక్కడ గుంటూరు జిల్లాలో పెట్టారు,
ఏది రామారెడ్డి గారి ప్లేస్. అవునా, అది విజయవాడ కాదు, మాది తాడేపల్లి అన్న గుంటూరు కిందే వస్తుంది. అది అర్థమైందా? అదొక స్వార్థం. అది మా గుంటూరులో అంత అద్భుతమైన పిరమిడ్. రామారెడ్డికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కూడా. అవునా, మానస సరోవరం అనేది ఒక అద్భుతమైన, ఎంతోమంది ఎన్నో రకాల ఇచ్చేసి, ఈయన పోయినసారి అక్కడ పెట్టారు కర్తాల్లో. మరి ఆ తర్వాత అక్కడ అన్ని ప్లేసెస్లో చూసుకుంటా ఒక జీవిత విధానం, ఏమి మందులు లేకుండా ఎలా జీవించాలనేది చెప్పటానికి ఎంతోమంది నిష్ఠాతులైన గ్రేట్ మాస్టర్స్ తీసుకొచ్చి వాళ్ళ సందేశాలు ఇవ్వటానికి మనకి ఇక్కడికి వస్తే, నేను అనుకున్నా ఇక్కడ పట్టరా పైన ఏదో మళ్ళీ ఇది పెట్టాలో అనుకుంటున్నా. మరి సరైన అవగాహన లేకో ఏమో కానీ మరి రేపన్నా రావాల్సిందిగా ప్రార్థన. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, ధన్యవాదాలు. సో అద్భుతంగా ఈ అవకాశము. సో మన అందరం కూడా ఇంకా మీ బంధుమిత్రులు ఫ్రెండ్స్ ఉంటే అందరికి ఇన్ఫామ్ చేయండి. రేపు కూడా అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు సెకండ్ హాఫ్లో కూడా అనేక చికిత్సలు ఉన్నాయి, ఎక్స్పర్ట్స్ అంతా వస్తున్నారు. సో కాబట్టి ప్రతి ఒక్క చికిత్స నేర్చుకోవచ్చు. ప్రతిదీ కూడా సనాతన ధర్మంలో భాగమే, అయిందా? సో ధ్యానం ఎలా అయితే నేర్చుకొని పత్రిసార్ ద్వారా ధ్యానం జ్ఞానం, అదేవిధంగా అన్ని చికిత్సలు నేర్చుకుందాం. సో సార్కి ఒకసారి గట్టిగా మనం చప్పట్లతో సార్కి కృతజ్ఞత తెలియజేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో సార్ కూర్చోండి, సార్ కూర్చోండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకుందాం. మన సీనియర్ మాస్టర్ అయినటువంటి శంకర్రావు సార్ను మనం వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. సో గట్టిగా చప్పట్లతో ప్లీజ్ సార్. సో దీని తర్వాత మనం లంచ్ బ్రేక్ తీసుకుంటాం. సో తర్వాత హోలిస్టిక్ వెల్నెస్ విజ్డమ్ థెరపీ స్టార్ట్ అవుతాయి. మధ్యాహ్నం నుంచి 2 గంటలు స్టార్ట్ అవుతాయి. ఓవర్ టు యు సార్. ఈయన మా గురువు. ఎందుకంటే అక్కడ నన్ను కలవటానికి పొద్దున్నుంచి 10 వరకు వెయిట్ చేసిన గ్రేట్ మాస్టర్స్. అప్పుడు అహంకారం నాకు ధ్యానంలోకి రాలా. డబ్బు ఉందని వెర్రవేగి బయట ఖాళీగానే ఉంటా లోపల, కానీ బయట ఆడలేదు ఉంటారులే అనే దీంతో అంత స్థితిలో నుంచి ఈరోజు ఈ స్థితికి రావడానికి కారణం ఈ గ్రేట్ మాస్టర్స్. భగవత్ స్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలు. శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రానికి ఒకసారి హృదయపూర్వకంగా మనందరం కూడా కృతజ్ఞత తెలియజేసుకుందాం. ఈ భూమి మీద ధ్యానం కోసం స్థాపించబడినటువంటి అతి గొప్ప పిరమిడే శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రం. ఇది ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. లక్ష్మణరావు చెప్పారు, ఒక ప్రాంతానికో ఒక దేశానికో కాదు, అట్లా ఈ భూమండలానికే కాదు, ఇది నక్షత్ర లోకాలతో కనెక్ట్ అయి ఉన్నటువంటి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం. ఈ విశ్వానికి సంబంధించిన విశ్వాలయం ఇది. అలాగే మరి దీన్ని అద్భుతంగా రూప శిల్పి మరి శ్రీ లక్ష్మణరావు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ టీం అందరికి కూడా ఈ స్థితికి రావడానికి పునాది దగ్గర నుంచి పనిచేసిన ప్రతి ఒక్క టీం మెంబర్స్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్దాం. అట్లాగే మహావతార్ ఫౌండేషన్ అండ్ పిఎస్ఎస్ఎం ద్వారా జరుగుతున్నటువంటి 2 రోజుల వర్క్షాప్ కూడా మనం ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పుకుందాం. ఉదయం నుంచి మనం వింటా ఉన్నాం, మనమందరం భగవంతుళ్ళము, మనం అనంత శక్తి స్వరూపాలము, మనం ఏది కావాలనుకుంటే దాన్ని సృష్టించే శక్తి మనకి ఉంది, ఏది కావాలంటే దాన్ని సాధించగలిగే శక్తి మనకి ఉంది. ఆ ఉంది అనే విశ్వాసం మన మనసుకు మనం కలిగించాలి. ఇప్పటి వరకు మన పుట్టిన కాడి నుంచి మన మనసుకి ఏం చేసాం, ఏం నేర్పాం? నా కులం ఇది, నా ధనం ఇది, నా గుణం ఇది, నా తెలివిది, నేను ఇంతే, నా జీవితం ఇంతే అని చెప్పేసి మనం ఆ పరిమితులు నేర్పాం. ఆ పరిమితుల్లో నేర్చుకోబడి ఆ ముద్రలతో నిబిడీకృతమైనటువంటి మనస్సు, అది మనం ఏదైనా చెయ్యాలి, ఒక మంచి పని అవ్వగానే ఏం చెప్తుంది? మన పెద్దవాళ్ళు ఏం నేర్పారు? కీడెంచి మేలెంచాలి.
అంటే ఏదైనా ఒక మంచి పని చేయాలనగానే మొట్టమొదట మనకి ఏం గుర్తొస్తుంది? అది మన వల్ల కాదు, మనకెవరు సహకరించరు అని ఇలాంటి ఆలోచనలు ముద్రలు మనం చిన్నప్పటి నుంచి ముద్రించుకున్నాం. కాబట్టి మన వల్ల కాదు, ఎవరు సహకరిస్తారు, ఎవరు చేస్తారు, ఎవరు వస్తారు, ఎలా అవుతుంది, ఇలాంటి అంటే ఒక మంచి ఆలోచన వస్తే దానికి నకారాత్మక ఆలోచనలు 100 ఆలోచనలు వస్తాయి. ఎస్ఆర్నో అవునా కాదా? అప్పుడు ఏం చేస్తాం మనం? ఎక్కడో 100కో 1,00,00,000కో ఒకరు ముందుకొచ్చి నిలబడి దానికి పూనుకున్న వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఆ 99 మంది ఆలోచనతోనే అక్కడే ఆగిపోతున్నారు. అందరికీ అన్నీ చేయాలని ఉంది, అన్నీ సాధించాలని ఉంది, అన్నీ పొందాలని ఉంది, ఎంతో సమాజానికి ప్రపంచానికి ఇవ్వాలని ఉంది. ఎవరికన్నా లేకుండా ఉంటుందా? అందరికీ ఉంటుంది. కానీ అది నా శక్తి, నా దగ్గర ఆ శక్తి ఉంది అని మనకు తెలియదు.